కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి విశాఖ జిల్లా మాదిగ సంఘం పూర్తి మద్దతు తెలియజేస్తుందని మాదిగ సంఘం మద్దతు తెలియజేస్తుంది. ఈ క్రమంలోనే శుక్రవారం బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు దాడి సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖలోని కూటమి అభ్యర్థులు గెలిపించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మాదిగల సంక్షేమం టీడీపీతోనే సాధ్యపడుతుందన్నారు. మద్దతు తెలియజేసే వాళ్ళు కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకే విశాఖపట్నం జిల్లాలో ప్రెస్ మీట్ విధంగా అనగారినటువంటి ఈ 3 కులాల వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మా మాదిగ అసోసియేషన్ ప్రతినిధులు మీ అందరం కూడా కలిసి పూర్తిగా సంపూర్ణంగా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేయడం కోసం ప్రత్యేకించి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులకి, అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకి మేము మా అసోసియేషన్ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుచేత తెలియజేస్తున్నామంటే గతంలో తెలుగుదేశం పార్టీ మాకు 2000 నుంచి 2004 వరకు 4 సంవత్సరాల్లోని ఏబీసీడీ వర్గీకరణ చేసింది. ఈ ఏబీసీడీ వర్గీకరణ సుమారు 70 సంవత్సరాల చరిత్ర ఉంది. మేము దీనికోసం ఎన్నో ఉద్యమాలు ఎన్నో త్యాగాలు చేసాం. దీనికి మాకు అనుబంధంగా మందాకృష్ణ మాదిగ గారు కూడా మాకు పూర్తి మద్దతు తెలియజేసి ఆయన ఆధ్వర్యంలో కూడా మీ ఉద్యమాన్ని సక్సెస్ చేసాం. దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టులోని ఈ కేసు పెండింగ్లో ఉంటుండగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డెలివరీ ఇచ్చింది. అందులోని సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే పార్లమెంట్లో బిల్లు కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరగకూడదని చెప్పేసి అది సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దానివల్ల అది అయిపోయింది. అదే 2000 నుంచి 2004 సంవత్సరంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అండ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లును పాస్ చేసి మా మాదిగల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసి మా వాళ్ళు కొన్ని వేల మంది ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం కానీ, సాంఘిక ప్రాతినిధ్యం కానీ, ఆర్థిక ప్రాతినిధ్యం కానీ కల్పించడం జరిగింది. అందుకు మద్దతుగా అభిమానంతోటి మీ అందరం కూడా పూర్తిగా మా సంఘాలన్నీ కూడా కలిపి విశాఖపట్నం జిల్లాలోని సంబంధించి సంపూర్ణమైన మద్దతు తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఏదైతే మందకృష్ణ మాదిగ తన జీవితాన్నే పోరాటంగా చేసుకొని పోరాడుతున్నారు, దానికి ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మద్దతు తెలియజేయడం, దాని మీద ఇక్కడున్నటువంటి విశాఖ పౌరులందరుగా తరపు నుంచి ముందుగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటానికి మంచి రోజులు వచ్చాయని చెప్పి నమ్ముతూ, మరి ఇందాక పెద్దలు చెప్పినట్టు రేపు ఎన్డీఏకి మరి ఎంఆర్పిఎస్ ఏదైతే సపోర్ట్ చేస్తుందో దానికి నేను మద్దతు ఇస్తూ, నేను ఒక బీసీ నాయకుడిగా ఈ మహానగరంలో ఒక సభ్యుడిగా కొన్ని విషయాలు ఇంకా మీకు చెప్పదలుచుకున్నాను. మరి నేను రాజకీయాల్లో 45 సంవత్సరాల నుంచి ఉన్నా. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని నేను. బీసీ కమ్యూనిటీలో బాగా వెనుకబడినటువంటి కులంలో పుట్టినటువంటి వాడిని నేను. ఒక గాండ్ల కమ్యూనిటీ సంబంధించినటువంటి వాడిని. నరేంద్ర మోడీ గారి క్యాస్ట్, నరేంద్ర మోడీ క్యాస్ట్ మా క్యాస్ట్ ఒకటి. అయితే బాగా వెనుకబడిన కులం, మరి దాంట్లో పుట్టిన వ్యక్తిని నేను. మరి ఈవేళ మనకు రమణ పెట్టినటువంటి ప్రెస్ మీటింగ్ నేను కూడా రావడం ఎందుకంటే ఈవేళ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు, దానివల్ల నష్టపోతున్నటువంటి అణగారినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు ఎలాగా నష్టపోయాయో, ఆ నష్టపోవడం అన్నది వల్ల ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారో కొన్ని విషయాలు తెలియజేసి, ఈవేళ ఎందుకు ఎన్డీఏ చంద్రబాబు నాయుడు, మరి పవన్ కళ్యాణ్, మరి బీజేపీ 3 పార్టీలు కలిసి పోరాటం చేస్తున్న దానికి మనందరం ఎందుకు మద్దతు ఇవ్వాలి, ఎందుకు ఓట్లు వేయాలనేటువంటి విషయాన్ని 2 విషయాలు తెలియజేస్తాను. మరి ఈవేళ ఎన్డీఏగా ఈ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా సుమారు 130 సార్లు బటన్ నొక్కారు. ఆ బటన్ నొక్కడం వల్ల కొంతమందికి లబ్ధి జరిగింది.
ఎలాంటి లబ్ధి జరిగింది? తాత్కాలికమైనటువంటిది, కంటి తుడుపు చర్యలతో జరిగింది. రూపాయి ఇవ్వడం, 100 రూపాయలు లాక్కోవడం, ఒక చేత్తో రూపాయి ఇవ్వడం, 100 రూపాయలు వేరే చేత్తో తీసుకునేటువంటి పరిస్థితి. ఈవేళ నేను ముఖ్యంగా ఎక్కువ చెప్పదలుచుకోలే. ఈవేళ ఇస్తున్న పథకాల వలన మరి ప్రజలు సోమరపోతులుగా తయారవడమే కాకుండా ఈవేళ చదువుకున్నటువంటి విద్యార్థులు రాబోయే రోజుల్లో వాళ్ళు ఏ విధమైన ఉపాధి లేకుండా మరి నిరుద్యోగంతో మరి రోడ్డు మీద పడేటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కావున ఈవేళ ఎన్డీఏకి ఎందుకు ఓటేయాలి అనేటువంటి దాంట్లో ముఖ్యంగా కొన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు